నూతన వధూవరులను చిలక గోరింకల్లా ఉండండి అని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? అంటే చిలక మరియు గోరింకల బ్రతకండి అని చెప్తారు. నిజానికి చిలక మరియు గోరింక ఒకదానికొకటి బద్ధ శత్రువులు. ఒకదానికొకటి ఎదురు పడినప్పుడు రక్తాలు వచ్చేలాగా పొడుచుకుని దెబ్బలాడుకుంటూ ఉంటాయి. మరి అలాంటి చిలక గోరింకలతో ఎందుకు పోలుస్తున్నారంటే, చిలక కానీ గోరింక కానీ తను మగ ఆడ చిలకలు కానీ మగ ఆడ గోరింకలు కానీ ఒకదానితో ఒకటే జత కట్టినప్పుడు అవి మధ్యలో ఇడిపోయినా చనిపోయినా అవి వాటి జ్ఞాపకాలతోనే బ్రతికుతాయి తప్ప మరొకరితో మరొక పక్షితో ఎట్టి పరిస్థితుల్లో కూడా జత కట్టవు. అందుకనే మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు బ్రతికి సంతోషంగా జీవించాలి. చిలక మరియు గోరింక అనే ఒక విషయాన్ని మరియు తీసేసి చిలక గోరింకలుగా చెప్పడం జరిగింది. అందుకనే నూతన వధువుల అందరూ కూడా చిలక గోరింకల్లో ఉండండి అని ఆశీర్వదిస్తారు.